హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది మండే వ్లాగ్ అనమాట. సో ఇవాళ చాలా లేట్ అయిపోయింది. ఇంకా హెడ్ బాత్ ఏం చేయకుండా నార్మల్ బాత్ చేసేసి దేవుడికి అగరత్తులు వెలిగించేసుకున్నాను. దీపం పెట్టుకోలేదు ఇవాళ, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమో ఉప్మా చేశాను. ఇంకా మార్నింగే చేసేసాను అనమాట బ్రేక్ఫాస్ట్. ఇవాళ మా హస్బెండ్ కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పారు. సో అందుకనే ఇంకా ఐశ్వర్యకు ఉప్మా తింది కాబట్టి బ్రెడ్కి న్యూటెల్లా పెట్టేసి ఇచ్చేసాను అనమాట. సో ఇవాళ అయితే ఐషు స్కూల్కి వెళ్తుంది. వాళ్ళ స్కూల్లో బుక్స్ ఇస్తున్నారనమాట. సో అందుకే అసలు యాక్చువల్గా ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఈ 3 days ఇచ్చారనమాట బుక్స్. కాకపోతే మా హస్బెండ్ ఊరు వెళ్ళారని చెప్పాను కదా, ఆయన వచ్చేటప్పటికి థర్స్డే నైట్ 11 అయిపోయింది. సో ఇంకా ఫ్రైడే, సాటర్డే, సండే 3 days కూడా స్కూల్కి హాలిడే ఇచ్చారనమాట. అంటే ఆఫీస్ కూడా ఓపెన్ ఉండదు. సో ఇంక 3 days పోయిన తర్వాత మండే తీసుకొచ్చలే అనుకున్నాము. ఇంక ఇవాళ మండే కాబట్టి వెళ్ళి ఫీజు అయితే పే చేసేసి బుక్స్ తీసుకుని వచ్చేసారనమాట. ఐషు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా. ఇంకా బుక్స్ లిస్ట్ అయితే ఉంటుంది కదా, అవన్నీ చెక్ చేసుకుంటుంది. అన్ని టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ వచ్చినాయా లేదా అని చెప్పేసి. మా చిన్నోడికి మా ఐషుకి ఇద్దరికి కూడా లాజిక్స్ అనమాట. కంప్యూటరు సేమ్ టెక్స్ట్ బుక్, ఒకే కంపెనీ టెక్స్ట్ బుక్ అనమాట. ఇంకా అన్ని సబ్జెక్టులో వచ్చినాయా లేదా ఏంటనేది చెక్ చేసుకుంటుంది. మా ఐషు కూడా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చూడండి ఎంత పెద్దది ఉందో. 7th standard అనమాట మా ఐషు ఇప్పుడు. ఇంకా హిందీ, ఇంగ్లీష్, గ్రామరు అన్నీ కూడా టెక్స్ట్ బుక్లు అన్నీ చెక్ చేసుకుంటుంది అనమాట. ఫుల్ హ్యాపీ మా ఐషు. ఇంకా ఐషు వాళ్ళ స్కూల్లో అయితే లాస్ట్ ఇయర్ కవర్స్ ఇచ్చారు. ఈ ఇయర్ అయితే ఇవ్వలేదన్నమాట కవర్స్, స్టిక్కర్స్ కూడా. స్టిక్కర్స్ అయితే పెండింగ్ అని మెన్షన్ చేశారు. సో ఇస్తారు, ఇంకా కవర్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా బయట నుంచి తెచ్చుకొని కవర్స్ అయితే వేసేయాలి. ఫస్ట్ మా ఐషుకి ఎర్లీగా తీసేస్తున్నారనమాట స్కూలు. May 12th తీసేస్తారు. సో ఫస్ట్ ఐషు బుక్స్కి అయితే కవర్స్ వేసేయాలి. బుక్స్ అన్నీ చెక్ చేసేసుకున్నాము, అన్నీ వచ్చేసినాయి అనమాట. ఏం పెండింగ్ లేవు. ఏవో 2 notebooks అయితే పెండింగ్ ఉన్నాయి, ఇంకా అవి ఇస్తారనమాట. ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి కిచెన్లోకి వచ్చేసాను. రైస్ పెట్టేశాను, ఇంకొక వైపు మిల్క్ కాచేసుకుంటున్నాను. కర్రీ ఇవాళ మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అందుకే పప్పునైతే నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట నేను. చాలా ఆకలేస్తుంది. కొంచెం టీ కూడా పెట్టుకొని, ఉప్మా టీ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి తర్వాత మామిడికాయని ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ కందిపప్పు నానబెట్టుకుని ఉంచుకున్నాను కదా. చిల్లీస్, ఆనియన్స్, మామిడికాయ కట్ చేసేసుకున్నాను అనమాట. కారం కూడా వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకుంటే ఇంక ఉడికిపోతే తాలింపు పెట్టేసుకోవడమే. ఈ టెంక్ ఉంటుంది కదా, ఈ టెంక్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. సో అందుకే మామిడికాయ పప్పు వండినప్పుడు ఖచ్చితంగా టెంక్ వేస్తానమాట. నేనైతే అస్సలు తిన్ను. ఇంకా మేమైతే మా ఇంట్లో అందరం పప్పు మామిడికాయ తింటాము, కానీ మా అన్న అయితే అస్సలు పప్పు మామిడికాయ తిండనమాట. సో అందుకని అమ్మ ఎప్పుడు పప్పు మామిడికాయ చేసినా కూడా కొంచెం పప్పు పక్కకి తీసేసుకుని అందులో టొమాటోస్ వేసి మా అన్న కోసం టొమాటో పప్పు చేసేది, ఇంకా మా అందరి కోసం మామిడికాయ పప్పు చేసేదన్నమాట. మా ఇంట్లో అయితే ఆ ప్రాబ్లం ఏం లేదు. మా ఇషు కూడా తింటుంది అనమాట మామిడికాయ పప్పు. కాకపోతే పులుపు ఎక్కువగా తిందు. మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా పులుపు ఎక్కువగా తింటారనమాట. నేను మా ఇషు కొంచెం లైట్గా తింటాము. సో ఇంకా లైట్గా వేసినా కానీ, కొంచెం పులుపు ఎక్కువైనా కానీ గీ వేసి తినిపించేస్తానమాట. ఇషుకి తినేస్తుంది పాపం. ఇంకా పప్పు అయితే కుక్ అయిపోయింది. ఇంకా తాలింపు వేసేసుకుంటున్నాను. ఇంకా పప్పులోకి కాంబినేషన్గా దొండకాయ ఫ్రై చేశాను అనమాట. దొండకాయలు తింటే లెక్కలు వస్తాయో రాదో తెలియదు, కానీ నాకైతే చాలా ఇష్టం అనమాట దొండకాయ ఫ్రై. ఇంకెప్పుడు పప్పు చేసినా కూడా ఈ తాలింపు వేయడం ఉంటుంది కదా, ఇది భలే అనిపిస్తుంది. నాకైతే తాలింపు వేయడం చాలా ఇష్టం అనమాట, రసం కానీ పప్పు కానీ. సో ఇంకా పప్పు కూడా తాలింపు వేసేసుకున్నాను. తర్వాత ఇవాళ ఇంట్లో చాలా పనులు ఉన్నాయన్నమాట. అవేం షూట్ చేయలేదు, కానీ చాలా పనులు అయితే ఇవాళ కంప్లీట్ చేసేసుకున్నాము. ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత స్టార్ట్ చేసామన్నమాట. రూమ్ సర్దుకోవడము ఇంకా ఈవినింగ్ దాకా పట్టేసింది టైము. దొండకాయ ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇవి హైబ్రిడ్ దొండకాయలు కదా, సో మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలన్నమాట. హైలో పెడితే మళ్ళీ మాడిపోతాయి, లోపలేమో మగ్గవు. ఇంక ఇవైతే ఫాస్ట్గానే కుక్ అయిపోతాయి. కారం వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా రూమ్ సర్దుకుంటున్నామని చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆల్ అయ్యింది. ఇంకా నిన్నైతే జున్ను చేశాను. ఇంకా 3 packets వచ్చినాయి కదా, సో నిన్న ఒక ప్యాకెట్ చేశాను, ఇవాళ ఇంకొక ప్యాకెట్ చేసేస్తున్నాను. అసలు ఫస్ట్ టైం చేసుకుంటున్నాము, ఎలా ఉంటుందో ఏంటో, నచ్చదో అనుకున్నాను, కానీ చాలా బాగుంది టేస్ట్. సో అందుకే ఇవాళ కూడా చేయమన్నారనమాట మా హస్బెండ్. సో అందుకే ఇంకా మధ్యలో వచ్చి ఒకసారి మిల్క్లో బెల్లం వేసేసుకుని కలుపుకొని పెట్టుకున్నాను. ఈ లోపల బెల్లం కరుగుతుంది కదా, సో అందుకనే ఇంక ఈ లోపల వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు అనమాట. అక్క అలా చేసిందని తమ్ముడు ఇలా చేశాడని అక్క నన్ను తీసుకుని వెళ్తున్నారు చూపించడం కోసము. ఇంకా జున్ను కుక్ అయిపోయింది. సో నిన్నైతే కొంచెం మిరియాల పొడి వేయకుండా మా ఇషు కోసం విడిగా కుక్ చేశాను కదా. మా ఇషు కొంచెం టేస్ట్ చూసింది కానీ నచ్చలేదు. నార్మల్గానే మా ఇషు జున్ను తిందు, ఒకసారి టేస్ట్ చూస్తానన్నదని కుక్ చేశాను. ఇంకా నచ్చలేదు కదా. ఇవాళ తింటావా అని అడిగితే నాకు వద్దని చెప్పింది. ఇంకా రెండింట్లో కూడా ఇలాచి, మిరియాల పొడి 2 వేసేసి కుక్ చేసేసాను. ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ ఆర్డర్ చేశారనమాట. మా చిన్నోడు పానీపూరి అంటే చాలా ఇష్టము. అసలు యాక్చువల్గా ఐషుకు కూడా చాలా ఇష్టము, కాకపోతే ఇవాళ సమోసా అడిగింది.
మా చిన్నోడు ఒక్కడికే పానీపూరి ఆర్డర్ చేశారు, మా ముగ్గురికి సమోసా ఆర్డర్ చేశారు. అలానే మా చిన్నోడు ఒక్కడే అస్సలు తిండనమాట, అందరికీ షేర్ చేస్తాడు. ముఖ్యంగా వాళ్ళ అక్కకి పెట్టకుండా అస్సలు తిండు, వాళ్ళ అక్కకి షేర్ చేసుకుంటాడనమాట. ఇంకా సమోసాలోకి ఈ చట్నీ ఒకటి ఇస్తారు, పుల్ల పుల్లగా తీతీగా భలే టేస్టీగా ఉంటుంది. స్వీట్ చట్నీ అనమాట, సమోసాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ ఒక మామిడికాయతో పప్పు మామిడికాయ వండేసాను కదా, ఇంకో మామిడికాయ అయితే వాటర్లో వేసి ఉంచాను. వాటర్లో వేస్తే మెత్తగా అవ్వదని చెప్పేసి ఇప్పుడైతే ఈ మామిడికాయతో ఆవకాయ చేస్తున్నాను అనమాట. నేను ఆవకాయ చేస్తున్నాను అంటే మా హస్బెండ్ అంటున్నారు, నిజంగా పెద్ద పెద్ద జాడీలతో పెట్టుకుంటారు కదా ఆవకాయ, వాళ్ళు ఫీల్ అవుతారు ఒక్క మామిడికాయకే నువ్వు ఆవకాయ అంటేని అని జోక్ చేస్తున్నారనమాట. సో పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసాను, ఇంకా మూత పెట్టేశాను. మార్నింగ్కి ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా, సో మార్నింగ్ నుంచి తినడానికి ఉపయోగపడుతుంది అనమాట. చాలా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే నేను జున్ను తింటున్నాను. మా చిన్నోడు కూడా వచ్చాడనమాట దగ్గరికి. సో మా చిన్నోడు ఎప్పుడు జున్ను టేస్ట్ చేయలేదు, ఇప్పుడు టేస్ట్ చేస్తావా అని అడిగితే ఓకే చెప్పాడు. సో చిన్న మొక్క పెట్టానమాట, తర్వాత ఎక్స్ప్రెషన్ ఎలా ఇచ్చాడో మీరే చూడండి. ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలంతా కామెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.